మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ నిమ్మనపల్లి, రామసముద్రం, అదేవిధంగా మదనపల్లి రూరల్, మదనపల్లి టౌన్ అధ్యక్షులు పార్టీ నియమించిన తర్వాత మన అందరిపైన బాధ్యత ఇంకా పెరిగింది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు, బాధ్యతకు మారిపోయారు. మనం నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం సేవ చేయాలా. పదవి అనేది ఒక అవకాశం. ఆ పదవితో మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మంచి పరిపాలన కోసం మనం అందరం పడుతూ సకాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మనం పార్టీకి పటిష్టంగా పనిచేస్తూ పార్టీ విలువలను కాపాడుతూ పార్టీని ఏ విధంగా రేపు నిమ్మనపల్లి కానీ ఒక ఎమ్మెల్యే సీట్కో ఎంపీ సీట్కో 10 మంది మనం ట్రై చేస్తాం, ఎవరో ఒకరికే వస్తుంది. కాకపోతే మన పార్టీలో కూడా మనం అంతే. మండల అధ్యక్షులు 5 మంది 10 మంది అడిగినారు, ఒకరికి వచ్చింది. పట్టణ అధ్యక్షులు 10 మంది అడిగారు, ఒకరికి వచ్చింది. ఇప్పుడు పదవి ఈరోజు వాళ్ళకి వచ్చింది, రేపు మీకు వస్తుంది. ఇదేమి లైఫ్ టైం పదవి కాదు కదా. సో మనం ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళతో కలిసి పార్టీ పటిష్టం కోసం పనిచేయాలి. గ్రూపులు అనేది లేదు. గ్రూప్ ఒకే ఒక్క గ్రూప్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి గ్రూప్, ఒకే ఒక్క గ్రూప్ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా చాలా బాధ్యతతో వ్యవహరించాలి. కానీ ఎక్కడ కూడా కానీ మనం గ్రూపుల విషయాలు మాట్లాడుకునే అవసరం లేదు. మనం ఇంకా పోయిన వైసీపీ వాళ్ళ పనులే ఇంకా జరుగుతున్నాయి. వాళ్ళే ఏదో వెనక దావలో మన వాళ్ళకి నాయకులకి అట్లా పట్టుకొని పనులు చేసే సందర్భాలు వస్తాయి, ఇలా ఉంటాయి. దానికి మనం ఇప్పుడు ఫస్ట్ మీ నాయకత్వానికి మీరు పంచాయతీ స్థాయి, ఊరు హ్యాబిటేషన్ స్థాయి, మళ్ళా పంచాయతీ సర్పంచ్, మండల స్థాయి, మున్సిపల్ కౌన్సిలర్, అదేవిధంగా చైర్మన్ స్థాయికి మీరు అందరూ ఎదగల. మీరు పూర్తి స్థాయిగా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేయాల. నేను ఇప్పుడు అదే కాకుండా మన యువత అధ్యక్షులు కూడా ఉన్నారు. మదనపల్లి మండల, మదనపల్లి టౌన్, నిమ్మనపల్లి, సముద్రం, వీళ్ళకి అందరూ తీసుకొని కలుపుకొని పనిచేసుకొని వెళ్దాము, అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మరొక్కసారి నూతనంగా మనకు ఎవరెవరు అధ్యక్ష పదవులు వచ్చారు వాళ్ళకందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.